Recording in progress. Yes. మా స్టెప్స్ ఇన్ రిస్క్ మేనేజ్మెంట్ ప్రాసెస్. రిస్క్ మేనేజ్మెంట్ ప్రాసెస్లో ఏ స్టెప్స్ ఉంటాయంటే ఫస్ట్ యూ హ్యావ్ టు డిటర్మైన్ టాలరెన్స్ ఆఫ్ రిస్క్. ఫస్ట్ టాలరెన్స్ ఎంతవరకు మనం రిస్క్ టాలరేట్ చేయగలం, ఎంతవరకు తట్టుకోగలం అనేది డిటర్మైన్ చేయాలి. సో దిస్ స్టెప్ ఐడెంటిఫైస్ ది ఆర్గనైజేషన్ యాటిట్యూడ్ టువర్డ్స్ రిస్క్. అంటే రిస్క్ అవర్సా, రిస్క్ నాట్ అవర్సా. అంటే అవర్స్ అంటే ఏంటమ్మా, ఇట్ ఈస్ నాట్ టేకింగ్ టూ మచ్ ఆఫ్ రిస్క్. రిస్క్ నాన్ రిస్క్ అవర్స్ అంటే దే విల్ టేక్ రిస్క్. సో ఏ యాటిట్యూడ్ ఆర్గనైజేషన్ది అనేది మీరు ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. విల్ ద కంపెనీ యాక్సెప్ట్ సిగ్నిఫికెంట్ ఫైనాన్షియల్ రిస్క్? యాక్సెప్ట్ చేయగలదా లేదా? డస్ ద కంపెనీ వాంట్స్ టు టేక్ ఆన్ ఓన్లీ సెలెక్టివ్ రిస్క్ ఎక్స్పోజర్? సెలెక్టివ్ రిస్కే తీసుకుంటుందా? మస్ట్ ద ఫార్మ్ ఎలిమినేట్ ఆల్ రిస్క్? అంత రిస్క్ని ఎలిమినేట్ చేయగలదా ఫార్మ్? అసలు ఎలిమినేట్ చేయగలదా? ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ మనం అనాలిసిస్ చేస్తే వచ్చేదే టాలరెన్స్ ఆఫ్ రిస్క్. ఫస్ట్ స్టెప్ అది. సెకండ్ స్టెప్, evaluate the risk exposure. The specific nature of exposure must be identified. Then the exposure must be quantified so that the decision can be made as to whether the level of risk is acceptable to the organization. So first of all, రిస్క్ ఎక్స్పోజర్ అంటే ఏంటంటే ఎంత లాస్ రావచ్చు. స్పెసిఫిక్ నేచర్ ఆఫ్ ఎక్స్పోజర్ మస్ట్ బి ఐడెంటిఫైడ్. దెన్ ఎక్స్పోజర్ మస్ట్ బి క్వాంటిఫైడ్, ఎంత రావచ్చు అని నెంబర్లో క్వాంటిఫై చేసిన తర్వాత సో అది డెసిషన్ కెన్ బి మేడ్ యాజ్ టు వెదర్ ది లెవెల్ ఆఫ్ రిస్క్ ఇస్ యాక్సెప్టబుల్ టు ది ఆర్గనైజేషన్ ఆర్ నాట్. అది అంతవరకు లాస్ నేను తట్టుకోగలనా లేదా అనేది మనం డిసైడ్ అవ్వాలి. ఇంప్లిమెంట్ అండ్ అప్రోప్రియేట్ రిస్క్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ. రిస్క్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ అంటే ఏంటమ్మా, ఎయిదర్ యూ హ్యావ్ టు అవాయిడ్ ఆర్ ఎయిదర్ యూ హ్యావ్ టు రిడ్యూస్ ఆర్ ఎయిదర్ యూ హ్యావ్ టు ట్రాన్స్ఫర్ ఆర్ ఎయిదర్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్. అలా వెరైటీ ఆఫ్ రిస్క్ స్ట్రాటజీస్ ఉన్నాయి. ఏంటి, లో ఇంపాక్ట్ హై ఛాన్సెస్ ఆఫ్ లైక్లీహుడ్ అంటే ఏం చేయాలి? లో ఛాన్సెస్ లో ఇంపాక్ట్ అనుకోండి, మనం ఏం చేస్తాం? సో యాక్సెప్ట్ చేస్తాం. హై ఇంపాక్ట్ హై మ్యాగ్నిట్యూడ్, హై ఇంపాక్ట్ హై లైక్లీహుడ్ ఉందనుకోండి, అవాయిడ్ చేస్తాం. సో ఇలాంటివన్నీ. హై ఇంపాక్ట్ ఉంది, లో లైక్లీహుడ్, మనం ఏం చేస్తాం? ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇలాంటి మ్యాట్రిక్స్ స్ట్రాటజీస్ అన్ని పాసిబుల్ అవుతాం. మానిటర్ ద రిస్క్ ఎక్స్పోజర్ అండ్ ది స్ట్రాటజీ. సార్ పీరియాడిక్ మానిటరింగ్. సార్ మీరు రిస్క్ ఎక్స్పోజర్ స్ట్రాటజీ ఒకసారి ఫైండ్ అవుట్ చేసి అది వదిలేస్తే కుదరదు సార్, కంపల్సరీ మానిటరింగ్ చేయాలి. ఆ రిస్క్ ఎక్స్పోజర్ అనేది చేంజ్ అవుతుంది, ఎన్విరాన్మెంట్ చేంజ్ అయితే అది చేంజ్ అవుతుంది. యూ షుడ్ డెఫినెట్లీ అది ఎప్పుడప్పుడు రీఅసెస్ చేసుకోవాలి, రీఅసెస్మెంట్ చేసుకోవాలి, స్ట్రాటజీని కూడా రీఅసెస్ చేయాలి. దట్ ఈస్ ద ఫోర్త్ స్టెప్. సో ఇది ఇన్ అడిషన్ టు సెటింగ్ ఆఫ్ స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్స్. సో జనరల్ స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్స్ అండ్ స్ట్రాటజీస్ విత్ రెస్పెక్ట్ టు రిస్క్ మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్ టిపికల్లీ ఐడెంటిఫై రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. సార్ ఆ స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్స్ అండ్ స్ట్రాటజీస్ మీరు సెట్ చేసేటప్పుడు ఏ మేనేజర్కి ఆ కీ రోల్స్ రెస్పాన్సిబిలిటీస్ అందరిని పిలిచి హైరార్కీలో డెసిషన్ మేకింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్రొడక్షన్ మేనేజర్ని పిలుస్తాను, పర్చేజ్ మేనేజర్ని పిలుస్తాను, అట్ ది సేమ్ టైం సేల్స్ మేనేజర్, మార్కెటింగ్ మేనేజర్ అందరిని పిలిచేసి చెప్తాను, సార్ ఇది ఈ ఏరియాలో ఈ రిస్క్ అని వాళ్ళకి అసైన్ చేస్తాను. A management team is more risk averse, would be less willing to take risk. More risk averse ante less risk ani, less risk averse ante they are willing to take risk ani. So I think risk exposure. So evaluating the company's risk exposure involves identifying, assessing and prioritizing risk. Amount expected to be received in foreign currency. సో రిస్క్ ఎక్స్పోజర్ అంటే ఏంటి, ఎంత లాస్ రావచ్చు అని చెప్పేదాన్ని రిస్క్ ఎక్స్పోజర్ అంటారు. సో అది రిస్క్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ. రిస్క్ స్ట్రాటజీ టు మిటిగేట్ ద రిస్క్. పర్చేస్ ఫార్వర్డ్ కాంట్రాక్ట్. ఆ పర్టికులర్ లాస్ రాకుండా రిస్క్ని రెడ్యూస్ చేసుకోవడానికి నేనేం చేస్తాను అనేది మేనేజ్మెంట్ స్ట్రాటజీ. ఫార్వర్డ్ కాంట్రాక్ట్ పర్చేస్ చేయటం, సో వైరస్ని ఆటోమేటిక్గా యాంటీవైరస్ని ఆటోమేటిక్గా అప్డేట్ చేయటం, అవాల్యుయేటింగ్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ యూజింగ్ ఫార్వర్డ్ కాంట్రాక్ట్ ఇన్ మానిటరింగ్ రిస్క్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేయటం. సో అవన్నీ ఎఫెక్టివ్గా ఉన్నాయా అని ఎవాల్యుయేట్ చేయడానికి. రిస్క్ టాలరెన్స్ అంటే ఏంటి సార్ అంటే అమౌంట్ ఏదైతే ఉందో వేరియన్స్ ఇన్ డాలర్స్ టు బి రిసీవ్డ్ ఫ్రమ్ డెటార్ ఇన్ ఫారెన్ కరెన్సీ. అంటే ఏంటి, ఎంత పర్టికులర్ ఫారెన్ కరెన్సీ రావచ్చు, ఫారెన్ కరెన్సీ నుంచి ఎంత రావచ్చు అనేది. సో డెటార్ ఎంత వరకు రిసీవ్ చేసుకోవచ్చు, అమౌంట్ ఆఫ్ వేరియన్స్. ఆ వేరియన్స్ ఎంత ఉంటుంది సార్ అంటే అది విత్ ఇన్ టాలరెన్స్ రేంజ్లో ఉందా, అవుట్ సైడ్ ది రేంజ్ ఉందా, ఎంతవరకు నేను యాక్సెప్ట్ చేయొచ్చు. ఎంటర్ప్రైజ్ రిస్క్ మేనేజ్మెంట్ ఈఆర్ఎం అంటే ఏంటమ్మా, ఎంటర్ప్రైజ్ రిస్క్ కాంప్రహెన్సివ్ అనాలిసిస్ అంటే డీటెయిల్డ్ అనాలిసిస్ ఆఫ్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఆల్ రిస్క్ ఫేసింగ్ ఇన్ ద ఆర్గనైజేషన్. ఒక ఆర్గనైజేషన్లో రిస్క్ ఏదైతే ఉందో ఇంక్లూడింగ్ ఫైనాన్షియల్ రిస్క్, ఆపరేషనల్ రిస్క్, కంప్లైన్స్ రిస్క్, అన్ని రిస్క్ని అనాలిసిస్ చేసి మేనేజ్ చేసేటానికి యూజ్ చేసేదే ఈఆర్ఎం, ఎంటర్ప్రైజ్ రిస్క్ మేనేజ్మెంట్.
ERM is the process used by the company to identify and manage risk and appropriate response to that risk. Class జరుగుతుంది. చెప్పండి ఏమన్నా ఇంపార్టెంటా? నేను తర్వాత మాట్లాడతాను. ERM is the process used by the company to identify the managed risk and appropriate response to that risk. It is ongoing process involving the entire organization. యాక్చువల్లీ ఇది ఒక ఆన్గోయింగ్ ప్రాసెస్ అమ్మా. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో స్టార్టింగ్లో చేసేసి ఆర్ ఎండింగ్లో చేసేసి ఆర్ పర్టికులర్ మిడిల్లో చేయకూడదని కాదు, ఎంటైర్ ఆన్గోయింగ్ ప్రాసెస్. వెరైటీ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సాఫ్ట్వేర్ ఈఆర్ఎం ప్యాకేజెస్. సో జనరల్గా ఈ సాఫ్ట్వేర్ వెండర్స్ చాలా మంది ఈ సాఫ్ట్వేర్ ఎందుకు సార్ ఈ సాఫ్ట్వేర్ అంటే వెరీ సింపుల్ నాన్న. నేను ఏదో ఒక డిపార్ట్మెంట్ అయితే ఒక వ్యక్తి ఒక మేనేజర్ని పెట్టేస్తాను, వేరే డిపార్ట్మెంట్కి వేరే వ్యక్తి వేరే మేనేజర్ని పెట్టేస్తాను. బట్ ఈఆర్ఎం అనేది ఒక డిపార్ట్మెంట్ సంబంధించింది కాదు, అన్ని ఇంటర్లింక్డ్ ఉంటాయి. అన్నిటినీ ఒకదానితో ఒకటి ఒకదానితో ఒకటి ఇంటర్లింక్ చేసుకొని ఒకదాని మీద ఇంపాక్ట్ ఇంకో దాని మీద ఉంటుంది. సో ఇవన్నీ చేయాలంటే ఒక వ్యక్తి ఆర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ మీద కోఆర్డినేషన్ లేనప్పుడు వచ్చేదే సాఫ్ట్వేర్. సో అంతే కదా. సో ఒక హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వర్క్ని అండ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కోఆర్డినేషన్ని సింపుల్గా యాజ్ పర్ రూల్స్ చేయగలిగితే వచ్చేది సాఫ్ట్వేర్ అమ్మ, మనం తయారు చేసుకున్నది. చాలా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. సో స్టేట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్, ఎంటర్ప్రైజ్ రిస్క్ మేనేజ్మెంట్ ఫ్రేమ్వర్క్స్, ఎలిమెంట్స్ ఇన్ ద ఇంటిగ్రేషన్ స్టేట్స్ ఆఫ్ గోల్స్ ఆఫ్ ఈఆర్ఎం. జనరల్గా ఏంటి మేనేజ్మెంట్ అకౌంటింగ్ కానీ ఎంటర్ప్రైజ్ రిస్క్ మేనేజ్మెంట్ ఫ్రేమ్వర్క్స్ కానీ, ఫ్రేమ్వర్క్ అంటే స్టెప్ బై స్టెప్ ఏం చేయాలి ఏంటి అని అమ్మ. ఇట్ రియాడ్స్ ద ప్రొటెక్ట్ అండ్ ఎన్హాన్స్ షేర్ హోల్డర్స్ వాల్యూ. ఈఆర్ఎం వల్ల షేర్ హోల్డర్ వాల్యూ ఎన్హాన్స్ అవుతుంది. సో స్ట్రాంగర్ ఇంటర్నల్ కంట్రోల్స్, మోర్ ఎఫెక్టివ్ కార్పొరేట్ గవర్నెన్స్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఈఆర్ఎం కెన్ లీడ్స్ టు ఇంప్రూవ్డ్ స్ట్రాటజీ, రియాక్షన్ టైమ్ అండ్ ఆల్సో ఇంక్రీజ్ ద షేర్ హోల్డర్స్ వాల్యూ. షేర్ హోల్డర్స్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుందమ్మా. సో ఈఆర్ఎం టేక్స్ అన్ ఇంటిగ్రేటెడ్ అండ్ హోలిస్టిక్ పర్స్పెక్టివ్ ఆన్ రిస్క్ ఫేసింగ్ ఆన్ ఆర్గనైజేషన్. ఈఆర్ఎం అనేది ఒక ఇంటిగ్రేటెడ్ హోలిస్టిక్ పర్స్పెక్టివ్ వెళ్తుంది రిస్క్ ఫేసింగ్ ఆర్గనైజేషన్ మీద. జనరల్గా హోలిస్టిక్ అంటే ఇట్స్ కాంప్రహెన్సివ్ అనమాట. అట్ ది సేమ్ టైం పర్స్పెక్టివ్ ఆఫ్ రిస్క్ ఫేసింగ్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి, సరే జనరల్గా ఈ ఎంటిటీ మీద రిస్క్ ఎంత ఉంది, దాన్ని ఎలా మేనేజ్ చేయాలి ఏంటి, దీని మీద ఫోకస్డ్గా వెళ్తుంది ఈఆర్ఎం అనేది. ఓకే. సో కోసో కమిటీ ఆఫ్ స్పాన్సరింగ్ ఆర్గనైజేషన్స్ ఈఆర్ఎం ఫ్రేమ్వర్క్ అది పాపులర్ బాగా. ఏంటి సార్ ఈ ఫ్రేమ్వర్క్ స్పెషాలిటీ అంటే, ఇట్ ఇంటెండెడ్ టు యూనిఫై ది కాంప్రహెన్సివ్ అనాలిసిస్ ఆఫ్ రిస్క్. దిస్ ఫ్రేమ్వర్క్స్ ఇంక్లూడ్స్ 5 ఇంటిగ్రేటెడ్ కాంపోనెంట్స్. ఏంటది, గవర్నెన్స్ అండ్ కల్చర్, strategy and objective setting, performance, review and revision, information, communication and reporting. So generally ఏమవుతుంది సార్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నెన్స్ అండ్ కల్చరల్ సెట్టింగ్ దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ విత్ రెస్పెక్ట్ టు రిస్క్. సో రిస్క్ని మేనేజ్ చేయాలంటే ఫ్రాడ్ అవన్నీ కూడా రాకుండా చూసుకోవాలి. ఫస్ట్ గవర్నెన్స్ రిలేట్స్ టు ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ enforcement oversees rights and responsibilities to enterprise risk management. Governance related to the establishment and enforcement of oversight rights and responsibilities of enterprise risk management. అంటే ఏంటి, జనరల్గా ఓవర్సీట్ రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, ఎవరెవరి రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఎవరెవరి రైట్ ఏంటి, పర్చేస్ మేనేజర్ ఏంటి, సేల్స్ మేనేజర్ ఏంటి, మార్కెటింగ్ మేనేజర్ ఏంటి, ఇలాంటి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎస్టాబ్లిష్ చేయాలి ఫస్ట్. కల్చర్ రిలేట్స్ టు ది వాల్యూస్, ఎక్స్పెక్టెడ్ బిహేవియర్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది రిస్క్ విత్ ఇన్ ద ఆర్గనైజేషన్. వాళ్ళు ఎలా బిహేవ్ చేయాలి, వాళ్ళు ఏంటి, వాళ్ళు ఎంతవరకు బిహేవ్ చేయాలి, ఈ రైట్స్ ఏంటి, రోల్స్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, వాళ్ళ బిహేవియర్ ఎంతవరకు యాక్సెప్టెడ్ అండ్ ఏది నాట్ యాక్సెప్టెడ్, ఇది కల్చర్ కూడా మనం ఎస్టాబ్లిష్ చేయాలి. Strategy and objective setting. Successful organization must appropriately ERM overall strategy and organization objectives. జనరల్గా సక్సెస్ఫుల్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో, సో అన్ని ఈఆర్ఎం ఓవరాల్ స్ట్రాటజీని అడాప్ట్ చేసుకుంటారు. ఆర్గనైజేషన్ మస్ట్ డిటర్మైన్ ద రిస్క్ ఆప్టిట్యూడ్. సో టాలరెన్స్ రిస్క్ అనేది ఫస్ట్ చేసుకోవాలి. రిస్క్ ఆప్టిట్యూడ్ అంటే టాలరబుల్ రిస్క్ అమ్మా. సో రిస్క్ ఆప్టిట్యూడ్ మస్ట్ బి అలైన్ విత్ ద ఆర్గనైజేషన్ స్ట్రాటజీ. అంటే నేను ఎంతవరకు తట్టుకోగలను అంటే, నేను ₹1,00,00,000 వరకు 1 crore వరకు నేను బేర్ చేయగలను సార్ అంటాడు. బట్ మీ ఆబ్జెక్టివ్లో 1 crore అసలు లేదు కదా. ఇట్ షుడ్ మ్యాచ్ విత్ ద స్ట్రాటజీ. పర్ఫార్మెన్స్ సార్ అన్నీ అనుకుంటే సరిపోదు కదా, పర్ఫామ్ చేయాలి. ఆర్గనైజేషన్ మస్ట్ ప్లాన్ రెస్పాన్స్ ఫర్ దోస్ రిస్క్ దట్ మే ఇంపాక్ట్ దర్ స్ట్రాటజీ అండ్ ఆబ్జెక్టివ్స్. సో స్ట్రాటజీ అండ్ ఆబ్జెక్టివ్స్ని ఇంపాక్ట్ చేయాలి. రివ్యూ అండ్ రివిజన్. ఈఆర్ఎం ఈజ్ ద ఇటరేటివ్ అంటే ఆన్గోయింగ్ నాన్న. ఇటరేటివ్ అంటే ఏంటి, ఆన్గోయింగ్ ప్రాసెస్. సో కన్స్టెంట్ రివ్యూ అండ్ రివిజన్ ఆఫ్ ఈఆర్ఎం ఇస్ రిక్వైర్డ్. కంపల్సరీ అది రివ్యూ చేసుకొని రివైజ్ చేసుకోవాలి. అది వన్ ఆఫ్ ది స్పెషాలిటీ. Information, communication, and reporting. Risk can come from many different sources and is constantly changing. Proper, quick, accurate, and some communication is important to ERM. సో ఈ ఎంటర్ప్రైజ్ రిస్క్ మేనేజ్మెంట్లో రిపోర్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు తెలుసుకున్నప్పుడు మేనేజ్ చేసుకోవాలి. అట్ ది సేమ్ టైం అప్డేట్ అవుతూ ఉండాలి ఎక్కడ ఉంది రిస్క్ అనేది. ఇలాంటి రిపోర్టింగ్ అనేది లేకపోతే అది ఏమి ఉండదు అనమాట, ఏదో వెరిఫై చేసి వెళ్ళిపోతున్నట్టు ఉంటుంది. సో దిస్ ఈస్ రిగార్డింగ్ కోసో. అడ్వాంటేజెస్ ఆఫ్ కోసో మోడల్.
increasing the range of opportunities, identifying and managing the entity wide. So increasing the positive outcomes and the advantages while reducing negative surprises, reducing performance viability, improving resource deployment ఇవన్నీ అమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంక్రీజింగ్ ద రేంజ్ ఆఫ్ ఆపర్చునిటీస్. మీరు కోసో మోడల్ అప్లై చేయడం వల్ల రిస్క్ అనేది తగ్గిపోతుంది కాబట్టి నెగిటివ్స్ అన్ని సప్రెస్ అయిపోతాయి. రిస్క్ మేనేజ్ కెన్ ఐడెంటిఫై న్యూ ఆపర్చునిటీస్, యూనిక్ ఛాలెంజెస్ అసోసియేటెడ్ విత్ ది కరెంట్ ఏంటి ఒక నిమిషం న్యూ ఆపర్చునిటీస్ అండ్ యూనిక్ ఛాలెంజెస్ అసోసియేటెడ్ విత్ ది కరెంట్ ఆపర్చునిటీస్. ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని ఫేస్ చేస్తాం, న్యూ ఆపర్చునిటీస్ని ఐడెంటిఫై చేసుకోగలం కోసో వల్ల. అండ్ మేనేజ్మెంట్ కెన్ ఐడెంటిఫై ద మేనేజ్ ఎంటిటీ వైడ్ రిస్క్. సో ఎంటిటీ వైడ్ రిస్క్ని మేనేజ్ చేయగలం. దీనివల్ల ఇంకొక అడ్వాంటేజ్ పాజిటివ్ అవుట్కమ్ ఇంక్రీజ్ చేస్తుంది. ఈఆర్ఎం అలోస్ ఎంటిటీ టు ఇంప్రూవ్ దేర్ ability to identify risk and establish appropriate response, reducing cost. సో అప్రోప్రియట్ రెస్పాన్స్ అంటే ఏంటమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంటిటీ వైడ్ ఉన్న ఈఆర్ఎం అలో చేస్తున్నారు. ఇంప్రూవ్ దేర్ ఐడెంటిఫై రిస్క్ని అండ్ ఎస్టాబ్లిష్ అప్రోప్రియట్ రెస్పాన్స్. రిస్క్ ఐడెంటిఫై చేస్తే సరిపోతుందా, దాన్ని కరెక్ట్ చేయాలా, కరెక్ట్ చేసి మనం డిటెక్ట్ చేయడం ఎంత ఇంపార్టెంట్, కరెక్ట్ చేసి ప్రివెంట్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. సో దానివల్ల ఇమీడియట్ రెస్పాన్స్, అప్రోప్రియట్ రెస్పాన్స్ ఉంటేనే దానివల్ల వచ్చే లాస్ అనేది తగ్గిపోతుంది. సో reducing performance variability. జనరల్గా ఈఆర్ఎం మినిమైజెస్ ది డిస్రప్షన్ అండ్ మాక్సిమం ఆపర్చునిటీ. యాక్చువల్ డిస్రప్షన్ తగ్గించి మాక్సిమైజ్ ది ఆపర్చునిటీ మాక్సిమైజ్ చేస్తుంది. ఈఆర్ఎం అలౌస్ మేనేజ్మెంట్ ప్రాపర్ అలోకేషన్ అండ్ డిప్లాయ్మెంట్ ఆఫ్ రిసోర్సెస్ని ప్రాపర్ అలోకేషన్ అండ్ డిప్లాయ్మెంట్ చేస్తుంది. అండ్ ఎన్హాన్స్ ది ఎంటర్ప్రైజ్ రిలయన్స్. ఈఆర్ఎం ఎనేబుల్స్ ది ఎంటిటీస్ టు రెస్పాండ్ చేంజెస్. అంటే ఏంటమ్మా, డైనమిక్గా చేస్తుంది. ఓకే, ERM helps the management to achieve the entity's performance and profitability targets, prevent loss. So profitability target reaches అలాగా ERM help చేస్తుంది. ERM helps effective reporting and compliance of laws and regulations. Reporting effective గా ఉండి laws and regulations comply అలాగా ERM help చేస్తుంది. ERM helps an entity to get where it wants to go. అంటే మన గోల్ని రీచ్ అయ్యేలాగా ఈఆర్ఎం హెల్ప్ చేస్తుంది. పిట్ ఫాల్స్ని, అంటే ఆ గోల్ని మనం రీచ్ అవ్వకుండా ఏవైతే పిట్ ఫాల్స్ ఉంటాయో వాటిని అవాయిడ్ చేస్తుంది. ఈఆర్ఎం కంపెనీ షుడ్ పర్ఫార్మ్ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్. ఈచ్ కంపెనీ ఈఆర్ఎం అప్లై చేసినప్పుడు మనం ఎంత పెడుతున్నాం, దానివల్ల మనకి ఎంత బెనిఫిట్ వస్తుంది, కాస్ట్ బెనిఫిట్ అనేది కంపల్సరీ చూసుకోవాలి. ఓకే, సో ఈఆర్ఎం ఇన్వాల్వ్స్ కార్పొరేట్ గవర్నెన్స్, రిస్క్ అనలిటిక్స్, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. కార్పొరేట్ గవర్నెన్స్ అంటే ఆర్గనైజేషన్ మస్ట్ బి మేనేజ్డ్ అండ్ గవర్న్డ్ ప్రాపర్లీ వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు లేదా. రిస్క్ అనలిటిక్స్ అంటే అసెస్ చేసి రిస్క్ని మేనేజ్ చేస్తున్నారు లేదా. అండ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అంటే ఏంటన్నా, మేనేజ్మెంట్ డెవలప్ అప్రోప్రియేట్ పోర్ట్ఫోలియో ఫర్ ఇన్వెస్ట్మెంట్స్. షేర్స్కి సంబంధించి అంటే ఏంటి, ఫస్ట్ ఏ సెక్టార్లో ఏది పెట్టాలి, అన్ని ఎక్స్ ఒకే బాస్కెట్లో పెట్టకూడదు కదా. సో వీ షుడ్ డైవర్సిఫై దట్ ఇన్ అ సిగ్నిఫికెంట్ మేనర్. సో టెక్నిక్స్, ఏ టెక్నిక్స్ ఫాలో అవుతారు సార్ ఈ పర్టికులర్ రిస్క్ని ఐడెంటిఫై చేయడానికి? ఫెసిలిటేట్ వర్క్ షాప్స్ అండ్ ఇంటర్వ్యూ టెక్నిక్స్. వర్క్ షాప్స్ పెట్టడం, ఇంటర్వ్యూ చేయడం అందరిని ఎంప్లాయీస్ని. ఏంటి సార్ ఏంటి విషయం, ఎలా జరుగుతుంది, ఏమన్నా లూప్ హోల్స్ ఉన్నాయా ఏంటి, అందరితో మాట్లాడటం. సో అందరికీ ట్రైనింగ్ ఇవ్వటం వర్క్ షాప్స్ అంటే, సారీ. అండ్ ప్రాసెస్ ఫ్లో అనాలిటిక్స్ టెక్నిక్ అంటే కంపెనీ మ్యాపింగ్ అవుట్ ది ప్రాసెస్ ఫర్ కండక్టింగ్ పొజిషన్స్ సర్చెస్ అండ్ హైరింగ్ న్యూ ఎంప్లాయీస్. సో పొజిషన్ అన్ని సెర్చ్ చేసి ఎక్కడెక్కడ లూప్ హోల్స్ ఉన్నాయి, ఎక్కడ లాక్స్ హోల్స్ ఉన్నాయి అన్ని ఐడెంటిఫై చేసి కొత్త సూపర్వైజర్ని అపాయింట్ చేయటం అక్కడ. సో అలాంటివన్నీ చేయటం. ఈవెంట్ ఇన్వెంటరీ టెక్నిక్ అంటే ఏంటన్నా, సో జనరిక్ ఈవెంట్స్ రిలేటెడ్ టు ది పర్టికులర్ ప్రాజెక్ట్ అండ్ స్టార్టింగ్ పాయింట్ ఫ్రమ్ ది ఈవెంట్ ఐడెంటిఫికేషన్. అంటే ఏంటి సార్ అంటే, పర్టికులర్ ఈవెంట్ ఆర్ ప్రాజెక్ట్ సంబంధించి ఏమైనా చేయాలంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏవే ఉండొచ్చు, ఇక్కడ ఎంత పర్టికులర్గా ఉండొచ్చు, రిస్క్ ఏ ఉండొచ్చు అనేది అనలైజ్ చేయడం. లాస్ట్ ఈవెంట్ టెక్నిక్ అంటే పాస్ట్ లాస్ మళ్ళీ రిపీట్ అవ్వచ్చు, ఆ ట్రెండ్ ఎంతవరకు రిపీట్ అవ్వచ్చు అని ఐడెంటిఫై చేయడం. దాన్ని బట్టి కూడా ఎస్కలేషన్ ఆర్ థ్రెషోల్డ్ ట్రిగర్ అంటే ఏంటి, ఒక లిమిట్ పెట్టుకుని ఆ లిమిట్ కంటే బిలో మనం రియాక్ట్ అవ్వం, లిమిట్ కంటే అబోవ్ వస్తేనే రియాక్ట్ అవ్వడం, ఇది ఒక ప్రాసెస్. ఇంటర్నల్ అనాలిసిస్ టెక్నిక్ అంటే ఏంటి, ఇది ఆన్ గోయింగ్ ప్రాసెస్, రెగ్యులర్గా జరిగే యాక్టివిటీ. బోత్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ని ఐడెంటిఫై చేసి వాటిని మనం రొటీన్ యాక్టివిటీ లాగా చేస్తూ ఉంటారు, అనలైజ్ చేస్తాం రిస్క్ని. సో ఇలా డిఫరెంట్ టెక్నిక్స్ యూజ్ చేస్తూ ఉంటారు రిస్క్ అనలైజ్ చేయడానికి. సో ఇది నాన్న, సో ఇది ఒకసారి క్విక్ రివిజన్ కూడా చేసేద్దాం.